ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యాన్ తీసుకో, ఇదా పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు. ఇగో ధనియాలు వేస్తున్నాను చూడబ్బాయి. జీలకర్ర, కరివేపాకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా, సంక్రాంతి అనగానే అంటే ఇప్పుడు చేయట్లేదు కానీ తోటలోకి వెళ్ళిపోయి గాలిపటాలు కాదు దొంగలు తెచ్చి ఒక చోట పెట్టి టైర్లు పెట్టి భోగి మంట వేసేవాళ్ళు. భోగి మంటకి దొంగల తేటకి వెళ్ళి మధ్యలోని తొంటర పనులు కొన్ని ఉంటాయి, సైకిల్ అయ్యి కాళ్ళు వేసేసి అలా చేసేవాళ్ళు నువ్వు. అంటే ఇప్పుడు కానీ చేస్తావురా? ఇప్పుడు చేస్తే బాగోదులే, కట్టేస్తారు. దీంట్లో వేసే ఎంత సువాసన వస్తుందో. ఇది ఇలా పెట్టా తీసేసి ఇదిగో ఇది దాకబెట్టు. ఒక 7 గంటలు నూనె, పలావాకి వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్ వేసొచ్చా? టమాటా పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, ఇదిగో పలుపు, ఇది కారం కూడా వేస్తున్నాం. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసాం కదా, అలా ఆ కారం టేస్ట్ వేరే కదా. జీడిపప్పు పేస్ట్, మటన్ని నీళ్ళల్లో ఉడకబెట్టాను కదా. ఓహో, ఏమేసి ఉడకబెట్టు? ఏమీ లేదురా, వచ్చి మటను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేయాలి అంతే. వేసేచ్చా? వేసే ముక్కలు ఉన్నాయి ఇందులో. వెళ్ళి పొడి చేసి తీసుకురా. ఇది ఏదో ఆలోచించుకో, వచ్చాయి ప్రతిమ రాలేదు కాబట్టి ఇంకొకళ్ళు ఎవరో వస్తే కూర్చోబెట్టి వచ్చేస్తాను, సరేనా? బయటికి వెళ్ళి చెప్పు. బుద్ధి పొరపాటు మెచ్చుకున్నాను రా. ఏదో పెళ్ళిడు వచ్చిన బొమ్మగా పెళ్లి కొడుకులా కనపడుతున్నాడు ఆ డ్రెస్లోని. ప్రణతి ఇచ్చింది ప్రతిమ వస్తుందని. ప్రతిమ రాదు అని చెప్పింది కదా. మోతి, ధనియాలు, జీలకర్ర, అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. దించే ముందు కొబ్బరి పాలు వేద్దాం. ఒక 2 నిమిషాలు అయితే అది అయిపోద్దేమో కదా. అప్పుడు కొబ్బరి పాలు వేస్తాం, అదిరిపోద్ది. ఈ మోతి కొబ్బరి పాలు వేస్తాం. పొయ్యి ఆపి. ఈ మటన్ సూపు చిట్టిగాలిలో పెట్టి తింటే సంక్రాంతి పండగ అనేది అసలు ఏంటి ఫుల్ఫిల్ అవుద్ది. మనం ఎప్పుడు కూడా ఊరు వెళ్ళిపోయి ఈ చేయించుకుని తినాలి.
సంక్రాంతి దగ్గర ఉన్నావు నువ్వు, కనుమ వచ్చింది ఆల్రెడీ. అదే కాబట్టే కదా ఈ వంటలు చేస్తాను. కనుమ అక్కడ చిట్టిగాలు పెట్టాను, ఇలా తీసుకో. ఇక్కడ పెట్టు, అది ఇదిగో కొంచెం కొత్తిమీర వేస్తాను. ముందుగా ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాకలో 7 గంటల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయల పేస్టు, ఉప్పు, టమాటా పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పసుపు, కారం, జీడిపప్పు పేస్టు, ఉడికించిన మటన్ నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో మనం చేసుకున్న పొడి వేసి ఒక 5 నిమిషాలు ఉడికించి చివరిలో కొబ్బరి పాలు వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైన కొత్తిమీర చల్లుకుంటే మటన్ సూప్ రెడీ.